జై శ్రీరామ్. సుగ్రీవుడు తనకట్లా సాష్టాంగ నమస్కారము చేసిన మేనమామను మహాపరాక్రమవంతుడు దదిముఖిని చూచి భయపడి, ఓ వీరుడా, లే, నా పాదాలు పట్టుకున్నావేమిటి? నీకు అభయమిస్తున్నాను, ఏమిటో చెప్పు అని లేవదీసినాడు. సుగ్రీవుడు అలా అభయమిచ్చినందుకు ఆ మహాప్రాజ్ఞుడు దధిముఖుడు, ఓ రాజా, నీ తండ్రి వృక్షరజుడి కాలములో గాని నీ అన్న వాలి కాలములో గాని నీవు గద్దె ఎక్కిన తరువాత ఇంతవరకు గాని మధువనము ఎవరికైనా చొరనలవి కాకుండా ఉంది. అటువంటి నీ మధువనములోకి అంగదాది వానర వీరులు నిర్భయముగా వచ్చినారు. కావలి వాళ్ళందరినీ బెదిరించి పట్టుకొని కొట్టినారు. యథేష్టంగా మధుపానము చేసినారు. వారిలో కొంతమంది త్రాగినంత త్రాగి మిగతాది నేల మీద పారపోసినారు. ఈ కావలి వాళ్ళు అడ్డగిస్తే వాళ్ళు కనుబొమ్మలు ఎగరవేసినారు, బెదిరించినారు. వాళ్లకు కోపం వచ్చి కన్నులెర్రచేసి ఆ కావలి వాళ్లను కొట్టి తరిమి వేసినారు. కొందరిని చేతుల మీద, కొందరిని మోకాళ్ల మీద కొట్టినారు. కొందరిని లేవనెత్తి తలక్రిందులుగా చేసి వాళ్ళ పశ్చిమ ద్వారాలు చూసేట్లు చేసినారు. ఓ సుగ్రీవుడా, నీవిక్కడ ప్రభువై ఉండగా అంగదాది వీరులు వనపాలకులను అట్లా కొట్టినారు. యథేష్టంగా మధుపానము చేసి పళ్ళన్నిటినీ తినివేసినారు. మధువనాన్నంతా నాశనము చేసివేసినారని చెప్పినాడు. జై శ్రీరామ్.